అందరికీ నమస్కారము. ప్రస్తుతానికి వేసవి కాలం. ఈ వేసవి కాలంలో ప్రతి ఒక్కరికి ఎగుడు దిగులలో ఎక్కుతూ పొలాల్లో మేము నడుస్తూ ఉంటాం. ఆ నడిచేటప్పుడు కాస్త మన కడుపులో ఉండే పేగు పక్కకి జరగడం జరుగుతుంది. ఆ పక్కకి జరిగినప్పుడు మనకి ఎక్కువగా మోషన్స్ కావడం అనేది జరుగుతుంది. కానీ మనం హాస్పిటల్కి పోయినా కూడా అటువంటి వ్యాధికి నయం కాదు. అటువంటి వ్యాధిని నేను ఇప్పుడు మీ ముందు ఒక సింపుల్గా నయం చేసి చూపిస్తా. మనకి ఇక్కడ చేయనువా మనం ఇక్కడ పట్టుకొని ఇక్కడి నుంచి పట్టు విడవకుండా రావాలి. ఇట్లా ఈ విధంగా వచ్చినామంటే అది ఎట్లా పక్కన జరుగున్నా కూడా మనకి మన పేగులో మళ్ళీ సక్రంగా రావటం అనేది జరుగుతుంది. చూడండి, మేము చేసుకునే పద్ధతి ఇది. ఎందుకంటే మేము అడుగు చించులు కాబట్టి. అవురే జారిపోయింది మావా. అది కాదు కానీ నువ్వు ఇటు జరుగా. ఈ పక్క తిరిగా నడ్డి ప్లేట్ ఎరుగుతుంది. ఓపు ఎత్తాలి నువ్వు. ఆ సైడ్ పడుకున్నావు ఆ సైడ్ ఇరిగిపోయింది కానీ పక్కడ ఇరిగిపోయింది. ఇరిగిపోయింది పల ఇరిగింది. నువ్వు నడ్డి ప్లేట్ ఎత్తావు ఎరుగుతుంది. ఓపు ఎత్తా అట్టంతా నిలబద్దా. నేను ఎత్తాను చూడు. అర్ధం దూరం పట్టుకో చెప్తాను. ఎత్తేదని అది మరొక పోవాల్సిన పని లేదు మచ్చా. అదంతా వేస్ట్. దూరంగానే పట్టుకో. పట్టు వదులు. ఆడెత్తు ఓపిక ఓపిక వదిలేసారు. అట్లా ఇంకా కొంచెం జీవితాలు ఎత్తు. వరుసగా ఏడెత్తినావు అనుకో. ఏడెత్తినావంటే మళ్ళీ ఏడెత్తినావంటే అట్ట పడుతుంది. పేగి ఎత్తుకుంటా పోయేది నైస్గా. ఎన్ని 3 మాట పలా ఎరుగుతుంది. కొంచెం పక్కన ఎత్తు. అట్ట పక్కన నువ్వు వాటగా పట్టుకోలేదు కానీ పట్టుకోలేదు. గట్టి కండంతా చేసి పట్టుకున్నావు. ఇప్పుడు ఇరిగింది చూసినవా. కొంచెం పక్కన కొన్ని దిగుదల అట్ట ఇంకెత్తేది. అదే ఊడు కాలేదు ఇంకా కింద కరెక్ట్ అవుతా తడా కింద. సరే నీకు పట్టుకోలేదు నువ్వు వాటగా. దాన్ని పట్టలేదు నువ్వు వాటగా పట్టలేదు. నరాన్ని పట్టలేదు. కరెక్ట్గా పట్టలేదు. ఇదే కదా మావా. అయ్యా అంతే.